నమస్తే పవన్ గారు. సార్ ఏం చెప్తారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలంటే ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే పూచికత్తు ఇవ్వడం పెద్ద నామూషి విషయం కాదు కదా, ఏం తప్పు చేస్తే వెళ్ళట్లేదు కదా అక్కడే. ఏంటంటే పాస్పోర్ట్ కావాలంటే నిజంగా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళి మాట్లాడి పూచికత్తు ఇచ్చేసి అవి తీసుకోవచ్చు, కానీ ఎందుకు వెళ్ళట్లేదు? గతంలో కూడా పాదయాత్ర చేస్తున్న సమయంలో మాత్రం టంచనగా ప్రతి శుక్రవారం తండ్రి లేని బిడ్డను నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కోర్టుకు రప్పిస్తా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా నేను ఈ ముఖ్యమంత్రి నాకేదో కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు నేను వెళ్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఈ విధంగా సాకులు చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. సో ఇప్పుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? పవన్ గారు నమస్కారం. సార్ నమస్తే. అంకమరావు గారికి, సురేంద్ర గారికి కూడా నమస్కారాలు. అంకమరావు గారు, పవన్ గారు సార్ ఒక మూడు మాటలు చెప్తాను. మొదటి మాట, నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాదండి, రాజకీయ నాయకుడు కాదు, పరిపాలకుడు అంతకంటే కాదు. ఆయనకి ఏదో 2019లో అదృష్టం కలిసి వచ్చి ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అని ఆనాటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మరొక రాజకీయ పార్టీగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది కాబట్టి కలిసి వచ్చే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఎలాంటి బాధ్యత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నారు న్యాయస్థానాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన దాన్ని అడగటం అనేది అది ప్రజాస్వామ్యంలో ఒక గౌరవమైన సాంప్రదాయం, చేత్కారం ఏం కాదు. న్యాయస్థానం పిలిచినప్పుడు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కట్టుకుని నిలబడతారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆ జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టుకుని నిలబడ్డారు. తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పమంటే తన కేసును తానే వాదించుకుంటారని కూడా చంద్రబాబు నాయుడు గారే ఇది నా మీద పెట్టిన అక్రమ కేసు అని దానికి సంబంధించిన వివరాలను ఆయన చెప్పుకున్నారు. అది బాధ్యత. కానీ నేను అసలు కోర్టుకే పోను, నాకు పాస్పోర్ట్ ఇవ్వాలి, లేదా జడ్జి గారే నా ఇంటికి రావాలి అంటే ఈ తత్వం మనం ఆయన పరిపాలన కాలంలో అన్ని చూసామని. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ప్రజల కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు తీర్చడానికి ప్రజల ముందుకు వస్తాడు. ఈయన గత 5 ఏళ్ళు కూడా తాడేపల్లి కొంపొదిలి బయటికి రాలా. ఆ తాడేపల్లికి ఒక పర్లాంగు 1 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి మా 29 అమరావతి శిబిరాలు. మేము ఉండేది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఉంటాయి 29 గ్రామాలు. ఎన్ని అగసాట్లు వచ్చినా, ఎన్ని ఆవేదనలు వచ్చినా, ఎన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ అమరావతి ఉద్యమ నాయకులు మరణించినా కూడా ఏనాడు కూడా కనికరం కూడా చూపలేదు. నేను మంగళ శిబిరం నుంచే పోతుంటాడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా సచివాలయానికి ఆ మీటింగ్ ఉన్నప్పుడు. అసలు అంతమంది వందలాది మంది మహిళలను మేము అక్కడ ఆకుపచ్చని కండువాలు ధరించుకొని అమరావతి ముద్దు 3 రాజధానులు వద్దని మాట్లాడుతుందంటే అలా పరదాలు కప్పుకొని వెళ్ళిపోతాడు తప్ప కించిత్తు ముఖమెచ్చి కూడా చూసేవాడు కాదు. అంటే ఆ తత్వం కలిగేవాడు. కాబట్టి నేనేమంటానంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏపీలో ఉండటం కంటే లండన్ లో ఉండటం మేలండి. మా రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే మా రాష్ట్రానికి కావాల్సింది ప్రజల సాధక బాధకను పట్టించుకునే వాళ్ళు కావాలి తప్ప ఈ విధమైన విలాసవంతమైన జీవితాలని లేదా దాక్షికవంతమైన పరిపాలన ఎస్కోబా పరిపాలన చూపించాల్సిన అవసరం లేదు. నేను కూడా కోరుతున్నాను న్యాయస్థానాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ కి రాకోకుండా పాస్పోర్ట్ ఇవ్వండి సార్. న్యాయస్థానాలు కూడా మరి కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, మరి కేసులు ఉన్నాయి, నిర్ధారణ కావాలి, ఎవరు దోషులు ఎవరేంటో కావాలి. ఇవన్నీ కాకుండా ఆయన అంత ఈజీగా వదిలేస్తే ఎట్లా? అది తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కానీ ఆయన తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోయింది, ఆంధ్ర రాష్ట్రం ఆలోచన పనే ఉంది. లండన్కి వెళ్ళిపోవాలంటున్నారు సార్. పవన్ గారు సార్ మనకు కనిపించేది వేరు, మనకు కనిపించింది వేరు, మనం చూసేది వేరు, మనం చూడలేనిది వేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఈ రోజు కావు 14 ఏళ్ళు. అవును, ఆ కేసులు కూడా సాదా పోలీసులు పెట్టిన కేసులు కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు. అవును, 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు. ఏ న్యాయం జరిగిందని ఆశించమంటారు, ఎంతసేపు చర్చించమంటారు? సిబిఐ పైనే కేసులు పెట్టారు వీళ్ళు, సిబిఐ పైనే కేసులు పెట్టారు వీళ్ళు. అదే మరి కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు చేయలేనప్పుడు దాదాపు 3000 వాయిదాలను ఎగ్గొట్టిన కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద విచారణ జరుగుతుందనేది మీలాంటి చర్చ పెడితే పెట్టచ్చు. కానీ
మాకైతే ఆ నమ్మకం అయితే ఏం లేదు. బాలకోటయ్య గారి మాటతో ఒకటి ఏమి ఇస్తున్నాం. బాలకోటయ్య గారు ఒకే ఒక్క నిమిషం.